యాక్చువల్లీ మనం మాట్లాడుకోబోయే వీడియో వచ్చేసి కొంచెం మైథాలజీ అయితే ఉంటుంది. బట్ వీడియోలోకి వెళ్ళే కొద్దీ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. మనం మాట్లాడుకునే టాపిక్లో ఈ ప్రపంచం ఉంది కదా, ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది దేని మీద అంటే రెండు ప్రక్రియల మీద మాత్రమే నడుస్తుంది. అండ్ ఒకటి వచ్చేసి ధర్మం అండ్ రెండోది వచ్చేసి అధర్మం. సో త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుని సంహరించి ధర్మ సంస్థాపన అయితే చేస్తాడు. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాండవుల చేత కౌరవుల్ని చంపించి ధర్మ సంస్థాపన అయితే చేస్తాడు. కానీ ఇదే కలియుగం. పక్కనే ఉన్న ప్రాణాలు పోతున్నా సరే ఎవ్వరు అయితే పట్టించుకోరు. అండ్ అలాంటి యుగంలో అయితే మనం బతుకుతున్నాము. మన సొంత ఫ్యామిలీ మెంబర్సే ఒకరినొకరు అయితే చంపుకుంటూ ఉంటారు. అండ్ మన గురువుకి మర్యాద ఇవ్వకపోగా వారిని తిరిగి ఎదిరిస్తాము. ఇలాంటి సమాజంలో అయితే మనం బతుకుతూ ఉంటున్నాము. అండ్ చదువు చెప్పే గురువులే ఆ చదువునైతే అమ్ముకుంటున్నారు. అలాగే తులసి మొక్కని, గోమాతని, ఆడపిల్లల్ని తల్లిగా భావించే మన సంస్కృతి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మీరే చూస్తున్నారు. ఇంకా చాలా మంది అయితే మన సంస్కృతిని, సంప్రదాయాల్ని పూర్తిగా మర్చిపోతున్నారు. తమ పిల్లలకి రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాల గురించి చెప్పి వాటిలోని తత్వాలని, అర్థాలని చెప్పకుండా మొబైల్స్ కి అయితే వాళ్ళని ఎడిక్ట్ అయ్యేలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇదే కాకుండా ప్రతి మనిషిలోనూ ఆశ, కామం పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మనందరం ఒక రాక్షసుడి నుంచి అయితే పుడతాము. తనే కలి. ప్రతిసారి అధర్మాన్ని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపంలో అయితే వస్తాడు. అలాగే ఈ కలిని అంతం చేయడానికి కూడా ఒక అవతారాన్ని ఎత్తబోతున్నాడు కలియుగంలో. అదే కల్కి అవతారం. మన పురాణాలే చెప్తున్నాయి అతనే కల్కి అవతారం. ఇప్పటికే మత్స్య అవతారం నుంచి రామావతారం వరకు మన అన్ని అవతారాలని మనమైతే చూసాము, విన్నాము. కానీ ఈసారి వచ్చేది కల్కి దశావతారంలోని 10వ అవతారం. అసలు ఎవరి కలి అండ్ కల్కి? అండ్ ఈ కలియుగంలో నిజంగానే అందరూ చనిపోతారా? ప్రభాస్ నటించిన కల్కి మూవీ దీని ఆధారంగానే తీశారా? అండ్ ఈ కలియుగం చివరికి వచ్చేసరికి అసలు ఫ్యూచర్ లో మనుషులందరూ ఎలా ఉంటారు? అండ్ ఈ భూమి మీద ఒక్క ప్రాణి కూడా జీవించదా? అండ్ కలి మరియు కల్కి మధ్య జరిగే యుద్ధంలో మనం ఎలా తప్పించుకోవాలి? సో ఈ కల్కి వచ్చే టైం అయిందని మనందరికీ ఎలా తెలుసుకోవచ్చు? సో ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో కొత్త వారు ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మరికొన్ని రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అసలు కలి అంటే ఎవరు? మహాభారతం తర్వాత ద్వాపర యుగం అయిపోతుంది. అండ్ ఆ తర్వాత కలియుగం అయితే ప్రారంభమయ్యే సమయానికి మధ్యలో బ్రహ్మ నుంచి ఒక పురుషుడు అయితే ఆవిర్భవిస్తాడు. తన పేరే అధర్మ. అండ్ తాను పెరిగి పెద్దయ్యాక తన సొంత సోదరినే పెళ్లి చేసుకుంటాడు. సో ఇదే ప్రపంచంలో జరిగిన మొదటి వికృత సంబంధం. అండ్ ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలైతే పుడతారు. అండ్ వాళ్ళిద్దరి అన్నా చెల్లెళ్ళు అవుతారు. బట్ వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. అండ్ వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలైతే పుడతారు. ఒక మగ సంతానం అండ్ ఒక ఆడ సంతానం. అండ్ వాళ్ళిద్దరిలో మగపిల్లోడి పేరు దమ్ముడు అండ్ ఆడపిల్ల పేరు మాయ. మళ్ళీ వీళ్ళిద్దరైతే పెళ్లి చేసుకుంటారు. అండ్ వీళ్ళిద్దరికి పుట్టిన సంతానమే క్రోధ అండ్ హింస. అండ్ వీళ్ళిద్దరికి పుట్టే పిల్లలు లైక్ ఈ క్రోధ అండ్ హింసకి పుట్టే పిల్లవాడే కలి. అండ్ ఈ కలి పేరు మీదే కలియుగం అయితే వచ్చింది. సో మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థం అవ్వాలంటే సో మన యాన్సిస్టర్స్ ని మీరైతే చూసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ కి అనమాట. అండ్ సో బ్రహ్మ నుంచి ఒక పురుషుడు అయితే ఉద్భవిస్తాడు అనమాట. సో ఇది ఒకటి అనుకుంటే మనం వాళ్ళ సెకండ్ జనరేషన్. అండ్ సెకండ్ జనరేషన్ ఇద్దరు ఉంటారు, అన్న చెల్లెళ్ళు. సో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అండ్ వాళ్ళకి పుట్టే పిల్లలు ఇద్దరు ఉంటారు. సో వాళ్ళది థర్డ్ జనరేషన్ అనమాట. అండ్ ఆ థర్డ్ జనరేషన్ నుంచి ఇంకో ఇద్దరు పిల్లలు అయితే పుడతారు, ఫోర్త్ జనరేషన్. అండ్ అక్కడి నుంచి వాళ్ళకి పుట్టే పిల్లవాడే కలి. సో ఈ కలి పుట్టడంతోనే ఒక చెయ్యి నోటి మీద, ఇంకొక చెయ్యి తన అంగం పైన వేసుకొని అయితే పుడతాడు. అండ్ దీనికి రీజన్ ఏంటో మీకు లాస్ట్ లో చెప్తాను, ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. అండ్ ఈ కలి పెద్దయ్యాక తన సిస్టర్ని అయితే పెళ్లి చేసుకుంటాడు. లైక్ వీళ్ళ యాన్సిస్టర్స్ అంటే వీళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే చేశారో సో ఈయన కూడా అంతే వాళ్ళ సిస్టర్ని అయితే పెళ్లి చేసుకుంటారు. అండ్ వాళ్ళందరికీ పుట్టిన వాళ్ళమే మనం మనుషులం. అఖండ భారతదేశంలో ఉన్న మనుషులందరూ ఈ కలికి పుట్టిన పిల్లలే. అసలు కలి పుట్టిందే అధర్మాన్ని గెలిపించడం కోసం. లైక్ వర్షాలు పడాలంటే యజ్ఞాలు, హోమాలు చేయాలి. కానీ ఈ కలి యొక్క లక్ష్యం ఏంటంటే ఇలా జరగకుండా చేయటం. అండ్ నిజానికి చెప్పాలంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో యజ్ఞాలు, హోమాలు బాగా జరిగేవి. అండ్ లైక్ వాళ్ళ టైంలో వర్షాలు ఏ సీజన్లో ఆ సీజన్, వర్షాకాలం, ఎండాకాలం ఇలా చాలా బాగా వచ్చి పంటలు అయితే బాగా పండేవి. అండ్ మన కలియుగం టైంకి వచ్చేసరికి ఈ కలి ప్రభావం వల్ల మనం యజ్ఞాలు, యాగాలు అయితే హోమాలు ఎక్కడ జరగటం లేదు. సో మనం ఎక్కడా చూడట్లేదు, ఎక్కడో అరాకొర జరుగుతూ ఉన్నాయి. సో దానివల్లే సీజన్ కాని టైంలో కూడా వర్షాలు అయితే సరిగ్గా పడట్లేదు, ఎండలు సరిగ్గా రావట్లేదు. ఆ సీజన్లో కాకుండా వేరే సీజన్లో అయితే మనకి సీజన్స్ మారుతూ వస్తున్నాయి. సో మనం చూస్తూనే ఉన్నాం. దీన్నే కలి ధర్మం అని అంటారు. ఐ మీన్ కలి ఈ ధర్మాన్ని ఏదైతే ఉందో తను చేయనివ్వకుండా ఆపటం. సో ఇవే కాకుండా ఈ కలి తన అధర్మాన్ని ఎలాగైతే గెలిపిస్తున్నాడో ఇవి చెప్పాలంటే కొన్ని లైక్ సూచనలు కూడా ఉన్నాయి. అవేంటో చెప్తాను, మీరే చూడండి. సో మొదటిది వచ్చేసి మనందరిలో ఏదో ఒక చోట బాడీలో చిన్న డిసీజ్ అయితే ఉండటం. అది చిన్నది కానివచ్చు, పెద్దది కానివచ్చు. మన బాడీలో ఏదైనా సరే ఒక చిన్న డిసీజ్ అలవాటైనా సరే అది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది డిసీజ్ అని చెప్పవచ్చు. ఎవరికైనా సరే ఒకటైతే ఉండొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం తినే ఆహారంలో కల్తీ జరగటం.
సో రీసెంట్ టైమ్స్లో ఎంత కల్తీ జరుగుతుందో మనమైతే చూస్తున్నాం ఫుడ్లో తినే ఆహారంలో, అండ్ మనం తినే పదార్థాలు కూడా ఎటువంటివో మనమైతే చూస్తూనే ఉన్నాం. అండ్ మూడవది వచ్చేసి తప్పులు జరిగిన వెంటనే శిక్షలు అయితే పడకపోవడం. అండ్ మనం చూసిన యుగాల్లో వచ్చేసి తప్పు జరిగిన వెంటనే శిక్షిస్తారనమాట, బట్ మనకి అలా కాదనమాట. సో తప్పు జరిగిన వెంటనే అయితే శిక్ష అయితే ఉండదు. అండ్ ఇది మనం రెగ్యులర్గానే చూస్తూ ఉంటాం. అండ్ ఇంకోటి వచ్చేసి ధర్మానికి అంతరాయం అయితే జరగటం, అండ్ మన స్త్రీలని గోవుల్ని హింసించడం, అండ్ మన పెద్దవాళ్ళ అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోవడం, అండ్ మన కన్న పిల్లలే తన తల్లిని తండ్రిని హింసించడం, అండ్ దీంతో పాటు తినరానివి తినటం అన్నీ. లైక్ ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, కొన్ని తినాలి కొన్ని అట్లా ఇవేమీ లేకుండా ఏది పడితే అది తినేయటం. సో బెటర్గా ఇంకా మన చేతులు కళ్ళు అండ్ మన కాళ్ళు చేతులు ఇవన్నీ మన ఆధీనం లేకపోవటం, సరిగ్గా పని చేయలేకపోవటం, అండ్ మన గురువులకి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, అండ్ అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోవటం, రాజులు అనేవి పన్నులు ఎక్కువగా విధించడం. సో రీసెంట్గా చూస్తూనే ఉన్నాం, మనం ప్రతి ఒక్క దానిపైన ట్యాక్స్ అయితే పే చేస్తూనే ఉన్నాం. ఇదే పన్నులు అనమాట. సో రాజులు అనే వాళ్ళు, మనల్ని పాలించే వాళ్ళు ఎక్కువగా మన మీద పన్నులు అయితే విధించడం. అండ్ ఇంకోటి వచ్చేసి దోచుకున్న వారే రాజు అవటం. సో ఇది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. అండ్ మనుషులు రాక్షసుల్లాగా ప్రవర్తించడం. సో దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో ఇవన్నీ కలి మనల్ని లీడ్ చేస్తున్నాడని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇంకా ఇదే కాకుండా కలి ఎక్కడెక్కడైతే ఉంటాడు, అండ్ కలి ఎప్పుడు వస్తాడు, వస్తే కలికి మధ్య యుద్ధం ఎలా జరుగుతుంది, అండ్ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి చాలానే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం.